హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి సన్న కారపూస ఉంటాయి కదండీ! బయట మనకి స్టోర్స్‌లో దీనిలో దొరుకుతుంటాయి కదా! మనకి స్వీట్ షాప్‌లో అలా ఇలా ఈజీగా సింపుల్‌గా ట్రై చేయండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే నేను 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నా అండి. ఎక్కువ క్వాంటిటీ మీరు కావాలి అనుకుంటే 4 కప్స్ అలా తీసుకోండి. నేను కొంచెం చేసుకుంటున్నా అని చెప్పి దివాళీ కోసం కొంచెం కొంచెం అన్నీ చేశాను. అలా అని చెప్పి ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను శనగపిండి బేసన్ ఫ్లోర్ అనేది. ఇక్కడ 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీరా ఉంటుంది కదా! క్యుమిన్ సీడ్స్ 1 స్పూను, ఇంకా 1 హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ చాలదు అనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫస్టే వేయొద్దు. అలానే 1 స్పూను మిర్చి పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు, అలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలా మనం మిక్స్ చేసుకోవాలండి. అలా అని గట్టిగా కొంచెం మనకి ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు. చూపిస్తున్నాను కదా! ఇలా కొంచెం సాఫ్ట్గా అలా ఉంటే మనకి ఏంటి అంటే ప్రెస్ చేసేటప్పుడు మనకి ఈజీగా స్మూత్గా పడుతుంది ఆయిల్లో. లేకుంటే మనకి గట్టిగా అయినా బాగా రావు. అలా అని మెత్తగా జారేటట్టు కూడా ఉండకూడదు పిండి అనేది. ఇలా చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది. అలానే నేను ఇక్కడ ఇది తీసుకున్నా అండి. ఉంటాయి కదా ఈ మిషన్ తాలూకా ఇవి, అంటే ఏ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేపు మనం ఈ కారపూస కాబట్టి ఇది తీసుకున్నాను, ఈ చిన్న హోల్స్వి. అలానే ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చూసుకోండి ఫస్ట్, అంటే ఆయిల్ మరిగిందా లేదా అని చెప్పి కొంచెం వేసి ఇక్కడ ఇంకా నేను ఇలా వేసుకుంటున్నా అండి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా వేసుకోండి, వస్తాయి బాగానే వస్తాయి. కాకుంటే ఏంటి అంటే మనం సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని బాగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ అలానే టర్న్ చేసుకోండి కొంచెం. అలా అని హై ఫ్లేమ్ పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అలా అని లో ఫ్లేమ్ పెట్టొద్దు, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది, అప్పుడు బాగా రాదు. ఇంకా మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని టర్న్ చేసుకోండి. వేరంగా ఒక 2 మినిట్స్ కూడా పట్టదండి, 1 మినిట్లో అలా ఇది అయిపోతుంది. ఎక్కువ ఉంచొద్దు, మాడిపోతుంది. అంతే అండి, చాలా బాగా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్కి అలా పిల్లలకి చేసి ఇవ్వండి, బాగుంటాయి, బాగా వస్తాయి. చూసారు కదా ఇక్కడ క్రిస్పీగా అంత బాగా వచ్చాయి, నాకు బాగా వస్తాయండి. కొంతమంది శనగపిండిలో రైస్ ఫ్లోర్ ఇది యాడ్ చేస్తారు, అలా కూడా ఏమో తెలీదు. నేనైతే ఇలా ఎప్పుడు చేస్తుంటా, బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ అండి, బాయ్.